రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొకసారి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్ళిన ముఖ్యమంత్రి ఎందుకు పోయారో కూడా తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఎందుకు పోయినట్టు, ఆ ముఖ్యమంత్రి అమిత్ షాను కలిసిన ఎజెండా ఏమిటో కూడా అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచినట్టు, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రజానీకానికి ప్రశ్నార్థకంగానే మిగిలినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు, సాధారణమైన విషయం కూడా. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వెళ్ళి ప్రధానమంత్రిని కలవచ్చు, హోంమంత్రిని కలవచ్చు, ఇంకే మంత్రినైనా కలవచ్చు, ఉన్నతాధికారులను కలవచ్చు, అది రొటీన్ కూడా. లేదు, టిఆర్ఎస్ అగ్రనాయకుడుగా రాజకీయ అంశాలు చర్చించడానికి కూడా వెళ్ళవచ్చు. అయితే ఈ రెండూ కూడా రహస్యాలేమీ కాదు. ప్రజల మనుషులకు, ప్రజల్లో పనిచేసే మనుషులకు, రాజకీయ పార్టీలకు ఈ అంశాలు అత్యంత సాధారణమైన విషయాలు. ఇందులో ఏమీ రహస్యం లేదు. తెరిచిన పుస్తకంలా ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద ఉంటుంది. రాజకీయ అంశాలు మాట్లాడేటప్పుడు మేము ఫలానా రాజకీయ అంశం మాట్లాడడం కోసం పోతున్నాం అని చెప్పి ప్రజలకు చెప్పి వెళ్ళవచ్చు. వెళ్ళి వచ్చిన తర్వాత ఏమి చర్చించారో కూడా మళ్ళీ మీడియాకు బ్రీఫ్ చేయవచ్చు. లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఫలానా పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిల్లో ప్రధానమంత్రితో కలిసి ఈ విషయం చర్చించబోతున్నాం, కేంద్ర హోంమంత్రితో కలిసి ఈ విషయం పరిష్కారం కోసం అడగబోతున్నాం, జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఫలానా జలవనరుల సమస్యను, ఫలానా ప్రాజెక్టు సమస్యను చర్చించబోతున్నామని చెప్పేసి ప్రజలకు చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయవలసినటువంటి పని ఇదే. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత రహస్యంగా వెళ్ళారు. ఆయన అత్యంత రహస్యంగా వెళ్ళారని ఎందుకు అంటున్నాం? ఈ రెండు ఎజెండాలను ప్రజలకు చెప్పకపోవటమే కాదు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిని కానీ, ఇతర పార్లమెంటు సభ్యులను కానీ, సహచర మంత్రివర్యులను కానీ, ఉన్నతాధికారులను కాను ఎవరినీ తీసుకోకుండా, ఎవరి సహకారం కూడా తీసుకోకుండా తానే ఒంటరిగా 1-to-1 సమావేశాలు. ఈ 1-to-1 సమావేశాల్లో ఏం మాట్లాడారు? అమిత్ షాతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశం అయినట్టుగా వార్తలు వచ్చినాయి. ఎజెండా లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం అంటే నిగూఢమైనటువంటి ఎజెండా ఇంకేదో ఉందనే విషయం భారతదేశ ప్రజానీకం అందరికీ వచ్చేటువంటి అనుమానం. ఎందుకంటే అమిత్ షా అంటేనే ప్రణాళికలు రచించేటువంటి నాయకుడు, వ్యూహకర్త. అలాంటి వ్యూహకర్తను జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత వెళ్ళి టిఆర్ఎస్ అగ్రనాయకులు కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి హోదాలో కలిశారా, టిఆర్ఎస్ అగ్రనాయకత్వం హోదాలో కలిశారా, ఎవరికీ తెలియదు. కానీ కలిసిన వ్యక్తి మాత్రం వ్యూహకర్త అనే విషయం భారత ప్రజానీకం అందరికీ తెలుసు. ఒక వ్యూహకర్త, అందులో నిన్నగాక మొన్న దుబ్బాక ఎన్నికలలో కానీ జిహెచ్ఎంసి ఎన్నికలలో కానీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడి అనేక విధానపరమైనటువంటి అంశాల మీద ప్రశ్నించినటువంటి నాయకత్వం ఈరోజు వెంటనే వెళ్ళి ఎజెండా లేని సమావేశం ఆయనతో ఎందుకు పెట్టుకున్నట్టు, ఇది అందరికీ కలిగేటువంటి అనుమానమే. అనుమానం ఎందుకు కలగాలండి? పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా అని కూడా ఎవరైనా అనొచ్చు. నిజమే, పాజిటివ్గానే ఆలోచించవచ్చు, ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పాజిటివ్గా ఆలోచించగలుగుతామా, అనుమానాలు వస్తాయా అనేది గత చరిత్రను బట్టి ఉంటుంది. మనం గతంలో చూసాం. కరీంనగర్లో ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకత్వం మీద మూడో కాలు మీద లేసినటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే రిజల్ట్స్ కూడా రాకముందే బీజేపీ వేదికనెక్కారు ఉత్తర భారతదేశం వెళ్ళి. ఈ అనుభవం ప్రజల ముందుంది. గత రాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీతో తలపడినటువంటి టిఆర్ఎస్ నాయకత్వం ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ప్రధానమంత్రితో, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ ప్రారంభించారు, మనందరం చూశాం. ఆ తర్వాత గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరొకసారి ఢీ అంటే ఢీ అని తలపడ్డారు బీజేపీతో. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం మళ్ళీ లాలూచీ కుస్తీ ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు కేసీఆర్ గారు అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ నిర్మించబోతున్నారని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం
ఫెడరల్ ఫ్రంట్ కూడా గాలిపటంలాగా గాలిలో ఎగిరిపోయింది. మళ్ళీ లాలూచి కుస్తీ ప్రారంభమైంది. మళ్ళీ దుబ్బాక ఎన్నికలు చూసాం, జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అనేక విధానపరమైనటువంటి అంశాల మీద కేంద్రంతో తలపడ్డారు. రాష్ట్ర ప్రజానీకం సంతోషించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకత్వం కనువిప్పు కలిగిందని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను ప్రశ్నించడానికి సిద్ధపడ్డారని సంతోషించారు, ఆహ్వానించారు. కానీ ఆ ఎన్నికలు అయిపోయి 4 రోజులు అయిందో లేదో ఇంతటి రహస్య సమావేశాలు ఎందుకు అవసరమైనాయి అనే విషయం మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకమే. కనీసం లీకేజీలు కూడా లేవు. తర్వాత రోజు ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా ఏం చర్చించారో అనేక విషయాలు లీకులు ఇచ్చారు మీడియాకు. కానీ అమిత్ షాను కలిసినటువంటి ఎజెండా గురించి మాత్రం లీకులు కూడా లేవు. లీకులు కూడా లేని సమావేశం అంటే అంతర్గతంగా జరిగినటువంటి లావాదేవీలు ఏమిటి అనేటువంటి ప్రశ్న ఎవరికైనా వస్తుంది కదా. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం అనుమానిస్తున్నది, ఆలోచిస్తున్నది. రాజకీయ పక్షాల్లో కూడా సహజంగా విశ్లేషణలు వస్తున్నవి. అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఈ విషయంలో 2 విధాలుగా విశ్లేషిస్తున్నారు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో లాలూచీ పడుతున్నది. ఈ లాలూచీ పడ్డంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం, కేసీఆర్ గారు తన కుమారుడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ 3 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంచిన తర్వాత ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని, ఆ మేరకు ప్రధానమంత్రితో లేదా హోంమంత్రితో ఒప్పందానికి వచ్చారనేటువంటి పద్ధతుల్లో కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. మరికొంతమంది కేసీఆర్ గారి మీద కానీ ఇతర టిఆర్ఎస్ నాయకత్వాల మీద కానీ అనేక కేసులు ఉన్నాయని, ఆ కేసులు చూపించి కేంద్రం రాష్ట్ర నాయకత్వాన్ని, టిఆర్ఎస్ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నదని, దాంతో వీళ్ళు తలవంచక తప్పట్లేదనేటువంటి విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఈ 2 విశ్లేషణలు రైటో రాంగో మనకెవరికీ తెలియదు. కానీ బహిరంగంగానే ఈ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ విశ్లేషణలకు రాష్ట్ర టిఆర్ఎస్ నాయకత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. ఎందుకు ఇస్తున్నారు, మీరు ఎందుకు పోతున్నారో, ఏం చర్చిస్తున్నారో బహిరంగంగా తెరిచిన పుస్తకంలాగా ప్రజల ముందు ఉంచితే ఇలాంటి అనుమానాలకు, ఇలాంటి విశ్లేషణలకు అవకాశం ఉండదు. మీరు అన్ని రహస్యంగా దాచిపెట్టడం వల్ల, గోప్యత ప్రదర్శించడం వల్ల ఇలాంటి అనుమానాలకు అవకాశం వస్తుంది. కాబట్టి టిఆర్ఎస్ నాయకత్వమే అనుమానాలకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల అనుభవం తర్వాత తలపడటం అంటే రాజీ పడటమే మేలని టిఆర్ఎస్ నాయకత్వం అభిప్రాయానికి వస్తున్నట్టుగా అనుమానాలకు స్కోప్ ఎందుకు ఇస్తున్నారు? మీరు అలాంటి అనుమానాలకు అవకాశం ఇస్తున్నారంటేనే అవకాశవాద ఎత్తుగడలకు మళ్ళీ ప్రాణం పోశారు, మళ్ళీ లాలూచి కుస్తీ వైపు ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఈరోజు అవకాశం వస్తోంది. అందుకని ఇదే జరిగితే తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టిఆర్ఎస్ నాయకత్వం కానీ ఎలాంటి లాలూచి కుస్తీకి అవకాశం లేకుండా ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరితో జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పరిణామాల ఆధారంగానైనా తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిలబడతారని చెప్పేసి ఆశిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం.